కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నాం కదా, ఆ కోర్టు ఆర్డర్ ఎట్లా ఇచ్చింది, ఆ కోర్టు ఆర్డర్ ఏమున్నది, ఆ అడ్వకేట్ వీళ్ళతో ఏం మాట్లాడండి ఒకసారి అది కూడా అది ఖచ్చితంగా తెలవాలి. ఎందుకంటే ఆర్డర్లు ఏమున్నదో తెలియకపోతే కష్టం కదా. ఆర్డర్ కాపీలా ఏమున్నదన్నా? ఆర్డర్ కాపీలో నేను లాయర్కు ఫోన్ చేసిన, అంటే ఎట్లా ఫోన్ చేసిన అంటే మాకు ఒక హైకోర్టు లాయర్ కావాలన్నట్టని ఆయన ఆర్డర్ వచ్చిందంటనని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వగానే మేము ఒక లాయర్కు కన్సల్ట్ అయినాం. రఘునందన్ అని ఒక లాయర్, రఘునాథ్ అని ఒక లాయర్, హైకోర్టు లాయరు. ఆ లాయర్కు నేను ఫోన్ చేసిన, సార్ మా వికారాబాద్ నాయ బ్రాహ్మణ్ని, మాకు ఒక వికారాబాద్లో ఒక ఆయన షాప్ పెడుతున్నాడు, ఆ షాప్ కోసం అన్నట్టని ఫోన్ చేసినాం సార్. ఆయన ఒక హైకోర్టు స్టేజ్ ఇచ్చిండు, ఆర్డర్ తెచ్చిండు, మేము దానికోసం ఫోన్ చేసినాం సార్ అంటానని అంటే, బాబు అది కేసు టేకప్ చేసింది నేనే, ఆ కేసు టేకప్ చేసిన కాబట్టి ఆ కేసులో ఏమైందంటే నేను ఆ కేసు కోసం నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వద్దు. అసలు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, సార్ మేము ఇక్కడ 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆ ఒక్క మనిషి కోసం 200 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అంటానని చెప్పిన. నేను చెప్పేసరికి ఆయన ఏమన్నాడంటే, ఇంతగానం సఫర్ అవుతున్నా అని నాకు తెలియదు. ఆయన నాకు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఆయన మీద మీరు పోయి దాడి చేసి సిఐ గారు అందరూ కలిసి ఆయనను షాప్ పెట్టొద్దంటానని ఒత్తిడి చేసి బెదిరించి ఆయనను ఎవరు సపోర్ట్ ఇస్తలేరంటని చెప్పినందుకు, ఆయన షాప్ మీద మీరు అందరు దాడి చేసిండ్రంట అన్నందుకు నేను దీనికోసము పోలీస్ ప్రొటెక్షన్ కల్పించిన, ఆర్డర్ అయితే ఇప్పియలేను అంటానని ఆయన మాతో చెప్పిండు లాయర్. షాప్ అస్సలు రెడీ కాలేదు, దాడి చేసిందంటానని అందులో వీడియోలో అదేంది వీడియో మార్ఫిట్ చేసి ఆయన అది పెట్టి ఆయనకు లాయర్కు చూపించినందుకు మేము అక్కడ వెళ్ళింది వాస్తవమే, కానీ మేము షాప్ నెసొంటిది పలగొట్టలే. అయ్యప్పని అందరం ఏమీ లేదు, అయ్యప్పని షాపే రెడీ కాలేదు, అయ్యప్పని బతిమలాడిన ఆయన ఏదో ఒక ఫోటో తీసుకొని వచ్చి మమ్మల్ని కొట్టిర్రు, మన షాప్ ధ్వంసం చేసిర్రు, మేము షాప్ రన్ చేస్తుంటే లోపలికి వచ్చి కొట్టిర్రు అని చెప్పిండు. షాప్ రన్ చేస్తుంటే అసలు రెడీ కాలేదు అసలు. అది దాని వల్ల కూడా వేరే అతను అక్కడ ఉన్న అతను ఎవరైతే అక్కడ స్టే చేసుకుని పోయారో మనిషి కూడా ఆ క్యాండిడేట్ కూడా కాదు, మళ్ళీ ఆ వ్యక్తి కాదు అసలు. దాన్ని చూపించి ఆ ఫోటో వీడియోను ఎడిటింగ్ చేసి ఆయన లాయర్ కు చూపిస్తే లాయర్ దాన్ని స్పందించి ఆయనకు పోలీస్ ప్రొటెక్షన్ కోసము ఆయన సిఐ గారి మీద పోలీస్ ప్రొటెక్షన్ మీద ఆయన ఒక అది పిటిషన్ వేసిందంట. అనుమానం ఏమన్నా వాస్తవమే, దాని సందేహమే లేదు.